ఇంకొకరంతా ఏంటి పెద్ద మనిషి బొక్కలు అయితే ఇరుక్కుపోయి ఉంటాడు. హలో మా అందరికి, ఇదిగో ఇక్కడ కనపడుతున్నాడు కదా వీడియో. ఈ అన్న అయితే ఊరు నుంచి కానీ కాలేజ్ దగ్గర కానీ వస్తే ఖచ్చితంగా ఆరో నైట్ అవుట్ అనేది ఫిక్స్ అయిపోవాలి. ఇంకొచ్చాడో లేదో బయటకి అయితే రమ్మన్నాడు. ఇంక నేను అన్నోళ్ళు కలిసి బయటకి అయితే వెళ్ళాము. మేము వెళ్ళక ముందు అన్నోళ్ళ ఫ్రెండ్స్ అంతా కలిసి సెల్మంట్ అయితే వేస్తూ ఉన్నారు ఈ సెల్కి. ఒక్కసారిగా మన వాళ్ళందరినీ అక్కడ చూడగానే చాలా హ్యాపీ అనిపించింది. ఇంకెలాగో అందరం కలిసి ఉన్నాం కదా, ఎక్కడికోటికి వెళ్దాం అని అయితే అందరం కలిసి ప్లాన్ అయితే వేసాము. ఇంకా అలానే పిచ్ బాక్స్ కి అయితే వెళ్ళిపోయాము. ఇంకా అక్కడికి వెళ్ళి క్రికెట్ ఆడదామని చూస్తే మాకంటే ముందు ఒక గ్యాంగ్ అయితే వచ్చినారు. సో ఇంకేం చేయాలి తెలియక వాళ్ళతో కలిసి ఆడదామని ఫిక్స్ అయ్యాము. ఇంక ఈ లోపు అన్నోళ్ళు చూడండి లేస్ ప్యాడ్ కోసం కొట్టుకుంటున్నారు. ఇంతేజ్ వచ్చిన ఎందుకన్నా దానికోసం కొట్టుకుంటున్నావు, వదిలి అన్న ఎందుకు లేస్ ప్యాడ్ అంటే కుదరదన్నారు. ఇంకా క్రికెట్ ఆడేదానికి పిచ్ బాక్స్ లోపలికి అయితే వెళ్ళిపోయాము. ఈ పెద్ద మనుషులు ఇద్దరు చూడండి లోపలికి వెళ్ళగానే కూర్చునేసారు. ఇంకా అలా కాసేపు అయితే మంచిగా ఎంజాయ్ చేసి ఇంకా ఫన్నీగా అయితే ఉంటూ ఆడుకునేసాము. ఇంకా ఆడేసిన తర్వాత తిరిగి రూమ్ కి అయితే రిటర్న్ అయ్యాము ఈ చలిలో. ఇంకా మాకైతే వచ్చేసారిలో స్పైడర్ సినిమాలో విలన్ అయితే కనపడ్డాడు. ఒకసారి మీరు కూడా చూసేయండి. ఇంకొచ్చేసిన తర్వాత ఈ అన్ననైతే హాస్టల్ దగ్గర అయితే వదిలిపెట్టాను. పాపం గేట్లు వేసున్నాయని చూడండి, బొక్కలో దూరమట్టి లోపలికి వెళ్తున్నాడు. మీ కష్టం పగవాడికి కూడా రాకూడదు గురుగారు. మరేరా ఇంకా తర్వాత మన స్పైడర్ సినిమాలో విలన్ రూమ్ లోకి అయితే వెళ్ళాను. ఇంకా మనోడైతే జిమ్ ఫ్రీక్ అన్నమాట, అందుకే ఎగ్స్ పప్పు అన్ని చేసి పెట్టాడు. మంచిగా తినేసి అక్కడైతే పడుకున్నాము. సరే అయితే మా ఉంటాం మరి.